హలో వెల్కమ్ టు ఇన్స్టా ఇంక్రీజ్ డాట్ ఇన్. అందరికీ నమస్కారం అండి. అంటే ఈ వెబ్సైట్లో ఫండ్స్ ఎలా యాడ్ చేయాలనేసి చాలా మందికి అర్థం కావట్లేదు. అంటే మనం అమౌంట్ అనేది యాడ్ ఎలా చేయాలనేసి చాలా వరకు అర్థం కావట్లేదు ఎవరికి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. చూడండి, ఓకేనా. మనం ఫస్ట్ లాగిన్ అయితే అయిపోవాలండి, ఓకేనా. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి పైన. చూపిస్తున్నాను, మార్క్ చేసి చూడండి, కనపడుతుంది కదా. ఈ 3 లైన్స్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొత్తం లిస్టే వస్తుంది. న్యూ న్యూ ఆర్డర్, సర్వీస్, ఆర్డర్స్, యాడ్ ఫండ్స్ అని ఉంటుంది చూడండి. ఈ యాడ్ ఫండ్స్ పైన మనం ఒక్కసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక యూపీఐ ఐడి వస్తుందండి. అంటే క్యూఆర్ కోడ్ వస్తుంది. అంటే ఇది మనం గూగుల్ పేలో అయినా, పేటీఎం అయినా, ఫోన్‌పేలో అయినా ఏ దాంట్లో అయినా స్కాన్ చేయొచ్చు, ఓకేనా. మనం ఒక్కసారి దీనిపైన ఫింగర్‌తో ఇలానే టచ్ చేసి, ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు డౌన్‌లోడ్ అనేది ఇమేజ్ అయిపోతుంది. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చండి ఈ క్యూఆర్ కోడ్‌ని, ఓకేనా. తీసుకున్న తర్వాత మనం ఏ ఏ ప్లాట్‌ఫామ్ నుండి అయితే పేమెంట్ చేస్తామో ఆ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్ళిపోవాలి, ఓకేనా. నేనైతే ఫోన్‌పే నుండి చేస్తానండి. ఫోన్‌పేలోకి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మనకు క్యూఆర్ స్కాన్ చేస్తాం కదా, ఆ ప్లేస్‌లోకి రావాలి. చూస్తున్నారా? ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ వచ్చిందండి. ఆ క్యూఆర్ కోడ్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా టోటల్ డీటెయిల్స్ అదే తీసేసుకుంటుంది. నేను రూ. 50 డిపాజిట్ చేస్తున్నాను. మీకు జస్ట్ చూపియడం కోసం, ఓకేనా. ఓకే. డిపాజిట్ అయితే అయిందండి రూ. 50, ఓకేనా. మనం వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యూటీఆర్ నంబర్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి యూటీఆర్ నంబర్. ఈ యూటీఆర్ నంబర్ పైన మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి సింబల్. ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు కాపీ అయిపోతుంది. నెక్స్ట్ మనం మళ్ళీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ యూటీఆర్ ఐడీ అని ఉంది కదా, ఆ యూటీఆర్ ఐడీ ప్లేస్‌లో మనం ఆ నంబర్ అనేది కాపీ పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసిన తర్వాత మనం ఎంతైతే అమౌంట్ ఫోన్‌పే చేసామో ఎగ్జాక్ట్ అదే అమౌంట్ మనం టైప్ చేయాలి ఇక్కడ. రూ. 50 చేశాను. చేసిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చెక్ అని ఉంటుంది. చెక్ మీద యాడ్ చేయాలి. యాడ్ అయిపోయిందండి. అంతే. చూడండి ఇక్కడ పైన వచ్చింది కదా, సక్సెస్‌ఫుల్ పేమెంట్ రూ. 50 అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, యాడ్ అయిపోయింది అనేసి అండి, ఓకేనా. యాడ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఆర్డర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకా అంటే ఫండ్స్ ఎలా యాడ్ చేయాలనేసి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు డీఎం అయితే చేయండి, ఓకేనా. ఇన్బాక్స్‌లో మెసేజ్ అయితే చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.